యాక్షన్ సినిమాలతో ప్రయోగాలు చేస్తున్నా తన కోర్ స్ట్రెంగ్త్ ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు నేచురల్ స్టార్ నాని. అందుకే యాక్షన్ సినిమాల తర్వాత కాస్త రిలీఫ్ ఇచ్చేలా రొమాంటిక్ డ్రామా, కామెడీ ఎంటర్టైనర్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లానింగ్ నాని కెరీర్ కి బాగా హెల్ప్ అవుతోంది. దసరా సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు నాని. అప్పటి వరకు పక్కింటబ్బాయి ఇమేజ్ ను క్యారీ చేసిన నేచురల్ స్టార్ దసరా సినిమాతో పర్ఫెక్ట్ మాస్ హీరోగా కూడా ప్రూవ్ చేసుకున్నారు. రగ్గుల్ లుక్ లో ఊర మాస్ యాక్షన్ కూడా చేయగలను అని చూపించారు. దసరా సినిమా సూపర్ హిట్ అయినా హార్డ్ కోర్ నాని ఫ్యాన్స్ మాత్రం ఆ సినిమాతో అంత బాగా కనెక్ట్ అవ్వలేదు. అందుకే ఆ సినిమా తర్వాత హాయ్ నాన్న లాంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తో తన ఇమేజ్ ను బ్యాలెన్స్ చేశారు నేచురల్ స్టార్. ఈ ప్లాన్ నాని మార్కెట్ కు ప్లస్ అయింది. ప్రెజెంట్ యాక్షన్ థ్రిల్లర్ హిట్ 3లో నటిస్తున్న నాని ఆ తర్వాత మరోసారి దసరా కాంబోలో ఓ మూవీకి ఓకే చెప్పారు. ది పారడైజ్ పేరుతో తెరకెక్కబోయే ఆ మూవీ కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనరే అన్న టాక్ వినిపిస్తోంది. వరుసగా 2 మాస్ సినిమాలు లైన్ లో ఉండడంతో నెక్స్ట్ ఓ కామెడీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు నాని. హిట్ 3 తర్వాత శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్ లో ది పారడైజ్ మూవీ చేయాలని భావించినా ఇప్పుడే లైనప్ లో చేంజెస్ చేస్తున్నారట నేచురల్ స్టార్. ది పారడైజ్ కన్నా ముందు తమిళ దర్శకుడు సిబి చక్రవర్తి మూవీని లైన్లో పెడుతున్నారు. డాన్ లాంటి కామెడీ ఎంటర్టైనర్స్ తో మంచి విజయాలు సాధించిన సిబి నాని కోసం సాలిడ్ స్టోరీ సిద్ధం చేస్తున్నారు. కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ వింటేజ్ మూడ్ లో ఉన్నారు. డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ స్టార్ హీరో ఆ సినిమాల టైటిల్స్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆడియన్స్ కి బాగా పరిచయం ఉన్న టైటిల్స్ నే ఏరి కోరి సెలెక్ట్ చేసుకుంటున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా టైటిల్ టీజర్ ను రివీల్ చేసింది యూనిట్. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీకి మదరాసి అనే టైటిల్ ను ఫిక్స్ చేసింది యూనిట్. గతంలో అర్జున్ హీరోగా ఇదే పేరుతో వచ్చిన ఓ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు శివకార్తికేయన్ మళ్లీ అదే మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న సినిమా విషయంలో ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు శివకార్తికేయన్. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు పరాశక్తి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. శివాజీ గణేశన్ హీరోగా తెరకెక్కిన క్లాసిక్ మూవీ టైటిల్ ను సెలెక్ట్ చేసుకోవడం విషయంలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. శివకార్తికేయన్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ అమరన్ కూడా వింటేజ్ టైటిలే. సీనియర్ హీరో కార్తిక్ నటించిన గ్యాంగ్స్టర్ డ్రామా అమరన్. ఆ సినిమా 1992లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇన్నేళ్ల తర్వాత అదే టైటిల్ తో ఓ పేట్రియాటిక్ మూవీ చేసి సక్సెస్ అందుకున్నారు శివకార్తికేయన్. సిల్వర్ స్క్రీన్ మీద కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే ఓటీటీలో డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్నారు హ్యాపెనింగ్ బ్యూటీస్. ముఖ్యంగా బిగ్ స్క్రీన్ మీద యాక్షన్ యాంగిల్ చూపించే అవకాశం అంతగా లేకపోవడంతో ఓటీటీలో స్టంట్స్ చేస్తున్నారు. మేం హీరోలకు ఏ మాత్రం తీసిపోమని ప్రూవ్ చేస్తున్నారు. బిగ్ స్క్రీన్ ను ఓటీటీని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తున్న బ్యూటీ నయనతార. సినిమాల్లో టాప్ స్టార్స్ కు జోడీగా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ సత్తా చాటుతున్నారు నయన్. అయితే తెర మీద యాక్షన్ రోల్స్ చేసే అవకాశం అంతగా లేకపోవడంతో ఓటీటీ ప్రాజెక్ట్స్ కు ఓకే చెప్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన నయనతార లేటెస్ట్ మూవీ టెస్ట్. మాధవన్, సిద్ధార్థ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ కోసమే సిద్ధం చేసినా ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ మూవీలో నయన్ యాక్షన్ సీన్స్ లోనూ నటించారు. సిల్వర్ స్క్రీన్ మీద క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే కీర్తి సురేష్ కూడా ఓటీటీలో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న వెబ్ సిరీస్ అక్కలో యాక్షన్ రోల్లో కనిపించబోతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన షో టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. స్టార్ హీరోయిన్ సమంత అయితే పూర్తిగా యాక్షన్ జాన్రాకే ఫిక్స్ అయ్యారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2తో యాక్షన్ టర్న్ తీసుకున్న ఈ బ్యూటీ తర్వాత సిటాడల్లో అదే కంటిన్యూ చేశారు. ప్రెజెంట్ సెట్స్ మీద రక్త బ్రహ్మాండ్లోనూ యాక్షన్ రోల్లోనే కనిపించబోతున్నారు. భాయ్జాన్ నెక్స్ట్ మూవీ విషయంలో ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది. అట్లీ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే డౌట్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ కిక్ 2కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సల్మాన్ ఖాన్. దీంతో సూపర్ హిట్ సౌత్ డైరెక్టర్ తో సల్మాన్ సినిమా మరింత ఆలస్యం కానుందని తేలిపోయింది. ప్రెజెంట్ మురుగదాస్ దర్శకత్వంలో సికందర్ మూవీ చేస్తున్న సల్మాన్ ఖాన్ నెక్స్ట్ మూవీ విషయంలో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అట్లీతో భారీ యాక్షన్ డ్రామా చేస్తారన్న ప్రచారం జరిగినా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. ఈలోగా అట్లీ సౌత్ హీరోతో సినిమా చేస్తారన్న ప్రచారం జరగడంతో భాయ్ నెక్స్ట్ మూవీ విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఫైనల్ గా సస్పెన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టిన భాయ్జాన్ కిక్ సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కిక్ సక్సెస్ తరువాత ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని భావించారు భాయ్జాన్. కానీ సరైన కథ దొరక్కపోవడంతో ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వస్తోంది. లాంగ్ వెయిటింగ్ తరువాత కిక్ ఇచ్చే కథ సెట్ అయింది. త్వరలో సిల్వర్ స్క్రీన్ మీద మరోసారి డెవిల్ పాత్రలో కనిపించబోతున్నారు సల్మాన్. తొలి భాగానికి దర్శకత్వం వహించిన సాజిద్ నదియావాలా సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహించబోతున్నారు. అప్పట్లో రీజనల్ రేంజ్ లోనే కిక్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తూ ఉండడంతో ఆ రేంజ్ కు తగ్గ కథను సిద్ధం చేస్తున్నారు సాజిద్. తొలి భాగంలో సెకండ్ హీరోగా బాలీవుడ్ స్టార్ రణదీప్ హూడా కనిపించారు.
కానీ సీక్వెల్ లో మాత్రం ఓ సౌత్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఆలోచనలో ఉన్నారట భాయ్. రీసెంట్ టైమ్స్ లో సౌత్ సినిమాతో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తున్న సల్మాన్ కిక్ 2 తో సౌత్ లో సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ బాలీవుడ్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న పేరు విక్కీ కౌశల్. డిఫరెంట్ మూవీస్తో బాలీవుడ్లో సంథింగ్ స్పెషల్ అని ప్రూవ్ చేసుకున్న యంగ్ హీరో మిస్టర్ వర్సటైల్ అనిపించుకుంటున్నారు. ముఖ్యంగా హిస్టారికల్ మైథలాజికల్ కాన్సెప్ట్స్కి కేర్ ఆఫ్గా మారారు విక్కీ. యురి, సర్దారుద్దం, శామ్ బహదూర్ సినిమాలతో బెస్ట్ పర్ఫార్మర్గా క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నారు బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్. అన్సంగ్ హీరోస్ రోల్స్ కు తాను బెస్ట్ ఆప్షన్ అని ప్రూవ్ చేసుకోవడంతో మీడియా కూడా ఈ యంగ్ హీరో మీద కాస్త ఎక్కువగానే ఫోకస్ చేస్తోంది. ఆ ఇమేజ్ ను అలాగే కాపాడుకుంటూ డిఫరెంట్ మూవీస్ ను లైన్ లో పెడుతున్నారు విక్కీ. తాజాగా ఛావా సినిమాతో మరోసారి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు విక్కీ. శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో ఫస్ట్ టైం హిస్టారికల్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఈ సినిమాలో విక్కీ పర్ఫార్మెన్స్ మాస్టర్ క్లాస్ అంటూ పొగిడేస్తున్నారు ఆడియన్స్. ఈ సినిమా వసూళ్ల విషయంలో కూడా అదే జోరు కనిపిస్తోంది. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఛావా 3 రోజుల్లో 164 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాది రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీస్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఇప్పటికీ భారీ వసూళ్లు సాధిస్తుండటంతో ఛావా బాలీవుడ్ స్క్రీన్ కు కొత్త జోష్ తీసుకురావడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ఛావా తర్వాత మరో క్రేజీ మూవీకి విక్కీ కౌశల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓ పౌరాణిక పాత్ర నేపథ్యంలో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో విక్కీ టైటిల్ రోల్లో నటించబోతున్నారు. ముంజా, స్త్రీ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నిర్మించిన దినేష్ విజన్ పరశురాముడి పాత్ర ఆధారంగా ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారు. మహావతార్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో పరశురాముడిగా నటించేందుకు విక్కీ ఓకే చెప్పారు. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.